2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తానని నమ్మించాడు. నమ్మిన వారిని నట్టేటా ముంచాడు. 2 లక్షలు తీసుకొని పరారయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ మాయగాడు ఏం చెప్పాడు? డబ్బులు రాబట్టడానికి ఎటువంటి అబద్ధం చెప్పాడు? తనను నమ్మిన వారిని ఎలా బురిడి కొట్టించాడు? అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈజీ మనీ కాసుపడితే ఏం జరుగుతుందనే విషయం మహబూబ్ నగర్కి చెందిన ఆసప్పకు తెలుస్తుంది. 2 లక్షల వరకు జరిగిన మోసం కేసుకు సంబంధించిన వివరాలు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆసప్పకు 20 రోజుల క్రితం నవాబ్పేట మండలం సోమాలి గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి మాదిరిగా మాట్లాడాడు. తన దగ్గర రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించే పంపిణీ చేసే బ్లాక్ మనీ ఉందని తెలిపాడు. మీరు 2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పాడు. జరిగిన విషయం ఆసప్ప అతని స్నేహితుడైన వెంకట్రాములకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి ఈ నెల 10వ తారీఖున మహబూబ్ నగర్ పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చారు. ఈ మేరకు రాములు వారిని కలిసి వారిద్దరికీ చెరో 500 నోటిచ్చి ఇలాంటి డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయని నమ్మించాడు. దీంతో రాములిచ్చిన నోట్లు తీసుకుని కోస్గికి వెళ్లిన ఆ ఇద్దరు నోట్లు చెక్ చేసుకున్నారు. ఆ నోట్లు ఒరిజినల్ అని తేలడంతో సంతోషించారు. రాములపై నమ్మకం పెంచుకున్నారు. ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేస్తారు. కంప్లైంట్కి ఫోన్ చేయించి అంటే ఏటు వెంకట్రాములు కంప్లైంట్కి పరిచయం, కానీ వాడు ఈయనను మోసం చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. కంప్లైంట్కి ఈ నేరస్తులు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేపిస్తాడు. A1 తోటి అంటే రాములతోటి ఫోన్ చేపించి నీకు 1కి 2 ఇస్తాము, అంటే ₹1,00,000 ఇస్తే నీకు 5 లక్షలు నోట్లు ఇస్తాము అని అంటే వాడు నిజంగానే ఇస్తాడేమని నమ్మిండు ఆశప్ప. నమ్మి ఏం చేసిండంటే ఒక దగ్గరకు వచ్చిండు. ఆ వచ్చినప్పుడు ఏమంటే వెంకట్రాములు ఆశప్ప దోస్తు కాబట్టి ఇద్దరు కలిసి ఈ A1 దగ్గరకు వచ్చిండు. రాముల దగ్గరికి వస్తే వాడు చెరొక 500 నోటు ఇచ్చిండు. ఇది ఒరిజినల్ నోట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు ₹1,00,000 ఇస్తే నేను 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ 2 లక్షలు అంటే 500 నోట్లు 2 ఇచ్చిండు కదా, చెరొకటి పోయి చెక్ చేపిస్తే ఈ ఒరిజినల్ నోట్స్, ఈ ఒరిజినల్ నోట్లే అని చెప్పేసి కంప్లైంట్ ఏం చేసిండంటే 2 లక్షలు రెడీ చేసిండు. 2 లక్షలు ఒరిజినల్ ఆయన రెడీ చేసుకున్నాడు. ఈ ఏటు వెంకట్రాములు కూడా అంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన ఈ నోట్స్ చిన్నపిల్లలు అమ్ముతారు కదా రోడ్లో మామూలుగా ఆడుకునేవి, ఈ 2 లక్షల నోట్లు అంటే ఫేక్ నోట్స్ ఇవి. ఈ ఫేక్ నోట్స్ తయారు చేసుకుంటూ ఇద్దరు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిండు. వస్తే A1 వచ్చిండు. వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఆ కార్లో ఉన్నాయి, మిగతా అంటే 2 లక్షలు కంప్లైంట్ డబ్బులు తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర, నేను అవతలికి పోయి తీసుకొస్తా అని చెప్పి అవతలికి పోయి అటే పారిపోయాడు. దీంతో ఈ నెల 12వ తేదీన ఆసప్ప 2 లక్షల నగదు తీసుకురాగా వెంకట్రాములు 2 లక్షలు విలువ చేసే డమ్మీ నోట్లు తీసుకుని మహబూబ్ నగర్ బస్టాండ్కు వచ్చారు. ఆసప్ప అతని వద్ద ఉన్న 2 లక్షల నగదు, వెంకట్రాములు తన వెంట తెచ్చిన 2 లక్షల డమ్మీ నోట్ల కట్టలు కవర్లో పెట్టి రాములకు అందించారు. ఆ డబ్బులు తీసిన రాములు మీకివ్వాల్సిన 10 లక్షలు కారులో ఉన్నాయని చెప్పి తెస్తాన్ని రోడ్డు దాటి వెళ్లిపోయి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆసప్ప 2 టౌన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసును ఒక్కరోజు వ్యవధిలో ఛేదించినట్టుగా డీఎస్పీ తెలిపారు.